ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ టౌన్షిప్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగికులు త్రిదండి చిరంజీఆర్ స్వామీజీ వెంచర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమి పూజ నిర్వహించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉండేలా ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ టౌన్షిప్ ను తీర్చిదిద్దనున్నారు. రుషికొండ ఐటీ హిల్స్ నెంబర్ 3 సమీపంలో 97 ఎకరాల్లో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ టౌన్షిప్ వెంచర్ ఆరంభమైంది. రియల్ ఎస్టేట్ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ సంస్థ రుషికొండలో అధునాతన సౌకర్యాలతో టౌన్షిప్ను నిర్మిస్తోంది. మొదటి దశలో ఈ ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్లో 4500 నుండి 10,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 180 విల్లాల నిర్మాణం చేపట్టనుంది. కమర్షియల్ కాంప్లెక్స్లు, కన్వెన్షన్ సెంటర్, 5 స్టార్ హోటల్స్, ఐటీ టవర్స్, ప్రీమియం అపార్ట్మెంట్స్ వంటి నిర్మాణాలను దశలవారీగా చేపట్టనున్నారు. 45,000 చదరపు అడుగుల్లో విశాలమైన క్లబ్ హౌస్ అందుబాటులోకి రానుంది. వెంచర్ భూమి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ త్రిదండి చిరంజీఆర్ స్వామి, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు ఐకానిక్ గ్రూప్ సంస్థల చైర్మన్ కె మురళీకృష్ణ, ఎండి కె సంతోషులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో వెంచర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆర్థిక రాజధాని విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ వెంచర్కు రూపకల్పన చేయడం శుభ పరిణామమని త్రిదండి చిరంజీఆర్ స్వామి అన్నారు. ప్రశాంత నగరంగా పేరొందిన విశాఖలో స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని చెప్పారు. ఇన్వెస్టర్స్కు సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ చక్కని వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అలాంటి ఒక మంచి రోజును సెలెక్ట్ చేసుకుని శ్రీమాన్ మురళి గారు, వారి యొక్క కుమారుడు శ్రీమాన్ సంతోష్, వారి యొక్క మిత్ర బృందంతో ఇంతమంది పెద్దల యొక్క తోడ్పాటుతో ఈ విశాఖ ప్రాంతానికి అందరికీ ఒక తలమానికంగా ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కేవలం విశాఖకే కాదు, ఇది రాష్ట్రానికి, దేశానికి ఒక ఆదర్శవంతమైన ఒక ప్రాజెక్ట్ ఐకానిక్ డెస్టినీ అని పేరు పెట్టే చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా బయట కనిపించే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, అదే నిజమైనటువంటి గ్రోత్ అని మనం అనుకుంటాం. కానీ కొన్ని మన చేతిలో ఉంటాయి, కానీ మనకు తెలియకుండా మనం చేసే ప్రతి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అధికారంలో ఉంది. నేను ఇదే
రియల్ ఎస్టేట్ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఎన్నో కీలక ప్రాజెక్టులు చేపట్టామని చైర్మన్ కె మురళీకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ కె సంతోష్లు తెలిపారు. చినజీయర్ స్వామి ఆశీస్సులతో ఈ వెంచర్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తమ సంస్థ ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు విజయవంతంగా ముందుకు సాగాయని, ఐకానికా సిటీ ఆఫ్ గోల్డ్ ప్రాజెక్టు కూడా విజయవంతంగా తీసుకెళ్తామని వెల్లడించారు. ఇంకా సిటీ ఆఫ్ గోల్డ్ లాంచింగ్ చేయడం జరిగింది. శ్రీ 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 త్రిదండి చియ్యర్ స్వామి గారు వచ్చి ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆయన పాదుపద్దు మోపి ఇక్కడ అంతా సూపర్ సక్సెస్ అయింది. ఆయన బ్లెస్సింగ్స్ తోటి నా ఉద్దేశం ప్రాజెక్ట్ చాలా సూపర్ ఐకానికా సిటీ ఆఫ్ గోల్డ్ సంస్థ బెంగళూరులో గార్డెన్స్ సిటీ రియల్టర్స్ పేరుతోనూ, హైదరాబాద్లో సైబర్ సిటీ పేరుతోనూ వేలాది అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మించి విక్రయించింది. నిర్మాణ రంగంలో ప్రథమంగా గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ పార్ట్నర్లు మై హోమ్ అధినేత రామేశ్వరరావు, అల్లూరి కృష్ణరాజు, డాక్టర్ రాజేశ్వరరావు, సంస్థ ట్రెజరర్ వేణు, అల్లూరి రంగరాజు, వేణు వినోద్, శ్రీవర్ధన్, తారక్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.